గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి ఈ పేరు అందరికీ సుపరిచితమే. రాష్ట్రంలో రాజకీయ నేతల పేర్లు ఎంత సుపరిచితంగా మారిందో గనుల శాఖ ఎండిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి పేరు కూడా అంతే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఏదైతే ఏసీబీ విచారణలో 2,566 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. వాస్తవానికి ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు సరే, ఆ టైపు. అంటే ఇందులో చాలా ఉంది వెలికి తీయాల్సింది. బట్ ఏసీబీ ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చినటువంటి అవినీతి మొత్తం ఎంత అయ్యా అంటే 2,566 కోట్ల రూపాయల అవినీతి. మరి దీనికి కర్త కర్మ క్రియగా తెర వెనక ఉండి నడిపినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వెంకటరెడ్డి. తెర ముందు జగన్ రెడ్డి అండ్ కో రాజకీయ నాయకులు కనపడుతున్నారు. మరి తెర వెనక ఎవరున్నారు? వాస్తవానికి ఒక అధికారి ప్రమేయం లేదే ఒక రాజకీయ నేత ఏమీ చేయలేడు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అవినీతిలో భాగస్వామ్యం అయితే తప్ప అధికారులు నిక్కచ్చిగా నిలబడితే రాజకీయ నేతలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు గారు సంతకం పెట్టినా చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టలేదు అనుకోండి, ఫైల్ ముందుకెళ్దు. అలాగే ఇతర శాఖలు అయినా అంతే, మంత్రి సంతకం పెట్టిన తర్వాత ఆ శాఖ కార్యదర్శి సంతకం పెట్టకపోతే ఏ ఫైల్ కూడా ముందుకు వెళ్ళదు. లేదా వాళ్ళు పెట్టిన తర్వాత వీళ్ళు పెట్టాలా. సో అంటే ఇప్పుడు గతంలో శ్రీలక్ష్మి వ్యవహారం ఏంటి, రాజశేఖర రెడ్డి చేయమంటే నేను చేశానని చెప్పింది. మరి రాజశేఖర రెడ్డి సంతకం పెట్టమన్నప్పుడు గుడ్డిగా ఎక్కడ పెడితే అక్కడ పెడితే ఎలాగమ్మా, మరి అది తప్పు కదా. అంటే అవినీతిలో నువ్వు కూడా భాగస్వామ్యం అయ్యావు కదా, అది తప్పు అని తెలిసి నువ్వు సంతకం పెట్టావు కదా అని చెప్పి ఆ జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. సరే, ఇప్పుడు మళ్ళీ జగన్ పంచం చేరింది అనుకోండి, అది వేరే విషయం. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎందుకు ఇరుక్కుంటారు అంటే చేసిన తప్పులు తర్వాత రోజుల్లో బయటపడతాయి. ఇప్పుడు వెంకటరెడ్డి మొత్తానికి ఈ అవినీతి మొత్తానికి దాదా వెంకటరెడ్డి అని చెప్పి విచారణలో తేలింది. ఆ శాఖ మొత్తాన్ని కూడా సొంత రాజ్యంగా మలుచుకున్నారు. ఖజానాకు టోకరా ఇచ్చి కంపెనీలకు మేలు, ప్రైవేటు సంస్థ ప్రతినిధి అన్నట్టుగా ప్రవర్తన, ఇసుక కాంట్రాక్టులో 2,566 కోట్ల అవినీతి. ఏసీబీ విచారణలో సంచలన విషయాలని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. విచిత్రం ఏంటంటే రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. అది వెంకటరెడ్డి జేబులోకి వెళ్ళిందా, జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళిందా అనేది తదుపరి తెలుస్తుంది. సరే, పైన ఉండేది వెంకటరెడ్డి అయినా మొత్తం చేరేదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి, అదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇదే వెంకటరెడ్డి గతంలో చంద్రబాబు గారి మీద కేసు పెట్టాడు. చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక ఇచ్చి ఆ రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారని చెప్పి ఒక కేసు పెట్టారు. అంటే 2014 నుంచి 19 కాలంలో నాడు టీడీపీ ప్రభుత్వం ఉచితంగా పేదలకు ఇసుక ఇవ్వటం వల్ల ఖజానాకు నష్టం వచ్చిందంట. మరి ఒకవేళ ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్లే ఖజానాకు నష్టం వచ్చిందంటే ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల కూడా ఖజానాకు నష్టమే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? అందుకని ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారని చెప్పి ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. సరే, ఈయన పెద్ద పత్తిత్తు ప్రతివత, ఈయన రూపాయి తినడం నీతిమంతుడు అయితే చంద్రబాబు గారి మీద కేసు పెట్టాడేమోలే అని అనుకుందాం. నువ్వు చేసింది ఏంటి? అవినీతి దందా. అసలు ఇసుక అవినీతి దందాకి కర్త కర్మ క్రియ దాదావి నువ్వేనని చెప్పి ఈరోజు ఏసీబీ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ రోజు చంద్రబాబు గారి మీద పత్తిత్తులాగా కేసు పెట్టావు కదా నువ్వు, ఇసుకలో ఇది జరిగిందని. మరి పేదలకు ఇవ్వటమే ఆయన చేసిన పాపం. మళ్ళీ ఆయన తిన్నాడని ఎక్కడా చెప్పలా. చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు ఇసుకలో అవినీతి చేసి తిన్నారు అని ఈయన కూడా చెప్పట్లా. అవినీతి జరగల. ఏం జరిగిందంట, ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందంట. అంటే మీరు పేదలకు ఎందుకు ఫ్రీగా ఇచ్చారు? వాళ్ళకి డబ్బులకు అమ్మొచ్చు కదా. వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, రాష్ట్ర ఖజానాకు డబ్బులు వస్తాయి కదా. మీరు అలా అమ్మకుండా మీరు ఎంత మేలు చేశారు పేదలకే, అది తప్పు కదా. మీరు రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారు కదా పేదలకు ఫ్రీగా ఇచ్చి, కాబట్టి మీ మీద కేసు పెట్టాలని చెప్పి కేసు పెడితే దాని మీద మళ్ళీ నోటీసులు ఇవ్వటం ఏసీబీ అధికారులు ఆ కేసులో కూడా చంద్రబాబు గారిని అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేయటం. సరే, చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత ప్రభుత్వాలు మారి ఇక కథ అంతా మనందరికీ తెలిసిందే. నాడు వైసీపీ హయాంలో జరిగినటువంటి అతి భారీ అవినీతులు అనుకున్న వాటిలో ప్రధానంగా ఇసుక గనులతో పాటు మద్యం అనేది ప్రధాన స్కాములు. అందులో ఈ ఇసుక స్కామ్కు సంబంధించి ఎండీగా ఉన్నటువంటి ఎవరైతే మైనింగ్ కార్పొరేషన్ కానివ్వండి లేదా దీనికి కానివ్వండి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు. ప్రస్తుతానికి ఆయన రాష్ట్రం విడిచి కూడా పారిపోయే ప్రయత్నం చేస్తే దానికి అడ్డుకట్ట అయితే వేయడం జరిగింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి గనుల గుట్టు బయటపడింది. ఇసుక అమ్మకాల కాంట్రాక్టు పేరిట వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రయోజనాలు పరిరక్షణ కన్నా ప్రైవేటు కంపెనీలకు మేలు చేయడమే పరమావధిగా పనిచేశారు. ప్రైవేటు కంపెనీలతో కలిసి నేరపూరిత కుట్రలు చేసి ప్రభుత్వ ధనాన్ని కంపెనీలకు దోచిపెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ సొమ్మును కంపెనీలకు వెళ్లిపోయేలా కుయుక్తులు పన్నారు.
ఇవన్నీ గతంలో వచ్చినవే. గనుల వెంకటరెడ్డి ఇసుక లీలలపై విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ తన నివేదికలో పొందుపరిచిన వాస్తవాలు ఇవి. గతంలో అనేక కథనాలు వచ్చినప్పుడు దాన్ని వైసీపీ ఖండించింది. మరి అంటే ఇక్కడ చూడండి, ఇసుక టెండర్లు పిలవటంలో కానివ్వండి, వాటిని కాంట్రాక్ట్ కేటాయించడం కానివ్వండి, వాటి లీజులు పొడిగించడంలో కానివ్వండి, లేదా ఆ కాంట్రాక్టర్లు టెండర్లను తక్కువకు పాడి అంటే రాష్ట్ర ఖజానాకు నష్టం చేసి దాన్ని ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూర్చేలా చేయటం కానివ్వండి, వీటన్నిటిలో కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి. వాస్తవానికి ఏ ప్రభుత్వ అధికారి అయినా ప్రభుత్వానికి మ్యాక్సిమం లాభం తెచ్చే విధంగా పనిచేయాలి. ఏదైనా ఒక టెండర్ పిలిచినా, ఒక కాంట్రాక్ట్ పిలిచినా అందులో మేజర్గా ఎవరు తక్కువకు పడతారనేది మనం చూస్తాం. అదే ఒకవేళ మనకు ఆదాయం వచ్చేది అనుకోండి, దేన్ని ఎక్కువగా పడతారనేది చూస్తారు. ఇసుక అనేది రాష్ట్ర ఖజానాకు ఆదాయం కాబట్టి ఇప్పుడు 100 కోట్ల దగ్గర 120 కోట్లు రాబట్టడానికి ప్రయత్నం చేయాలా, లేదా 150 కోట్ల దగ్గర 200 కోట్లు రాబట్టడానికి ప్రయత్నం చేయాలా. వాస్తవానికి వీళ్ళు వేల కోట్ల రూపాయలు ఇసుక అమ్మేసుకుని 100 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానా కట్టే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇందులో కొసమేర్పు ఏంటంటే, నాడు జేపీ వెంచర్స్ ఏదైతే ఈ ఇసుకను కాంట్రాక్టు తీసుకుందో ఆ జేపీ వెంచర్స్ అసలు మొత్తం 1600 కోట్లు 1700 కోట్లు ఏడాదికో 2 ఏళ్లకో కాంట్రాక్ట్ అయితే వాళ్ళు కట్టింది 400 కోట్లు 500 కోట్లు. మరి మిగిలింది ఏమైందని మీరు అడగొచ్చు. అందులో కొంత ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక సరఫరా చేశారట. ఏది జగనన్న కాలనీలకు కావచ్చు, లేదా అక్కడక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలకు కావచ్చు, ఆ ఇసుక సరఫరా చేశారంట. దానికే వాళ్ళు దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయలు లెక్క చెప్పినట్టున్నారు. ఆ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దానికి డబ్బులు చెల్లించిందా, చెల్లించలేదు. కాబట్టి ఏం చేశారు, వాళ్ళు ఈ 500 కోట్లు కూడా అందులో జమేసుకోమన్నారు. అలాగే కొంత మాకు నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళు ఏదో లేఖ రాస్తే వాళ్ళకి కొన్ని మినహాయింపులు 100 కోట్లు 150 కోట్లు మినహాయింపులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే 500 కోట్ల రూపాయలు ఇసుక, ఒక 200 కోట్ల రూపాయల మినహాయింపులు పోతే ఇంకా రాష్ట్ర ఖజానాకు వచ్చేదేముంది. పైగా ఏదైతే గతంలో ఈ నూతన ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉన్నటువంటి ఇసుక, అంటే అప్పుడు టీడీపీ హయాంలో సేకరించి పెట్టినటువంటి ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక కూడా లెక్కల్లోకి లేకుండా పోయింది. అంటే నూతనంగా వీళ్ళు తీసిన ఇసుక అయితే లెక్కలోకి వచ్చింది, కానీ అప్పటికే వివిధ స్టాక్ పాయింట్లో ఉన్నటువంటి ఇసుక కూడా లెక్కల్లో లేకుండా పోయింది. అలాగే లేదా స్టాక్ పాయింట్ల వద్ద ఎంత ఇసుకతో అయితే మనకి కాంట్రాక్ట్ ఇచ్చామో తిరిగి కాంట్రాక్ట్ వదిలిపెట్టే సమయానికి అంత ఇసుక ఆ స్టాక్ పాయింట్ వద్ద చూపించాలి. అలా కూడా జేపీ వెంచర్ చూపించలేదు. అంటే పూర్తిగా ఇసుకను తోడేసుకుని వాస్తవానికి జేపీ వెంచర్స్ వెనక ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుచరుడు. అసలు జేపీ వెంచర్స్నే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కోసం తీసుకొచ్చారు. దీని కాంట్రాక్టు బిడ్డింగ్లు కూడా పక్క రాష్ట్రంలో జరిగాయి, ఇక్కడ జరగలేదని చెప్పి ఒక వాదన కూడా ఉంది. అంటే రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధుల మొత్తాన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్కు మళ్లించడానికి తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు గట్టబెట్టారు. అందులో కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి వ్యక్తే ఈ వెంకటరెడ్డి. తదుపరి కాలం అందుకనే వెంకటరెడ్డిని గనుల శాఖ డైరెక్టర్గా ఒక్కసారి నియమించిన తర్వాత మళ్ళీ అతన్ని మార్చే ప్రయత్నం చేయలే. ఎందుకు మార్చలేదు అంటే వేరొక వ్యక్తి వస్తే సహకరిస్తాడో సహకరించకపోతాడో, వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళకి కావాల్సినట్టుగా కావాలి అంటే పూర్తిగా ఇలాంటి వ్యక్తులే ఉండాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆ గనుల శాఖ డైరెక్టర్గా వెంకటరెడ్డిని నియమించిన తర్వాత ఆయన పక్కన పెట్టలేదు. నాడు ఉచితంగా చంద్రబాబు గారు ఇసుక ఇవ్వటం తప్పు, కానీ వీళ్ళు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు రాకుండా వీళ్ళ జేబుల్లోకో లేదా వీళ్ళ అనునీయ జేబుల్లోకో వెళ్ళడానికి సహకరించడం మాత్రం తప్పు కాదు. మరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని జీవితంలో సర్వీసులో ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్నా కానీ ఆ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన హోల్డ్ చేయడం కాదు, అసలు ఇలాంటి వాళ్ళు రేపొద్దున మళ్ళీ ప్రభుత్వం మారిందనుకోండి, లేదా ఆయన ఏ సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ కూడా ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయినట్టే. ఒకసారి అవినీతికి అలవాటు పడినోడు నిజాయితీగా పనిచేస్తాడు ఎక్కడైనా సరే. కాబట్టి ఇలాంటి వాళ్ళను వీలైనంత దూరంగా, వ్యవస్థలకు దూరంగా ఉంచాలి ఇలాంటి వాళ్ళని. సో మొత్తంగా ఏది ఏమైనా వెంకటరెడ్డి వ్యవహారం అనేది ఇప్పుడు తాజాగా చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే వెంకటరెడ్డి అరెస్టు జరుగుతుంది. ఒకవేళ అరెస్టు జరిగితే ఈ ఉచ్చు జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.